వెల్కమ్ టు వీటీవీ న్యూస్. నన్ను ప్రభుత్వ విప్గా నియమించినందుకు ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడిని సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా యనమల దివ్య కలిశారు. ప్రభుత్వం తనపై ఉంచిన గురుతర బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తానని యనమల దివ్య చెప్పారు. ఈరోజు మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి యనమల రామకృష్ణ గారు గారాలపేటగా శ్రీ యనమల దివ్య గారికి ప్రభుత్వ విప్గా పదవినివ్వడం ఎంతో గర్వకారణం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్బాబు గారికి హాజరవడం కూడా మనందరికీ కూడా చాలా సంతోషమైన విషయం. ప్రత్యేక అభినందనలు అశోక్బాబు గారికి చేసుకుంటూ ఈరోజు శ్రీ గారు చెప్పినట్టు యనమల దివ్య గారికి పడ్డ కష్టాన్ని ప్రతిఫలంగా ఈరోజు ఈ పదవి గౌరవం కూడా మన తుని నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్త నాయకులు అందరికీ కూడా ఈ గౌరవం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేడంను గౌరవించడం మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని గౌరవించుకోవడం అన్నది ఆ విధంగా మన అందరూ భావించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో దివ్య మేడం గారు తన తండ్రి అధిరోహించిన ఉన్నత శిఖరాలను కూడా మేడం గారు అధిరోహించి త్వరలో కూడా కేబినెట్ లో కూడా మంత్రి పదవి రావాలని కూడా ఈ సందర్భంగా మీ అందరి తరఫున కూడా నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం చేసినటువంటి తుని నియోజకవర్గ నలుగురి నాయకులు పెద్దలు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వామైనటువంటి మిత్రులు రాజేష్ గారు, సోదరమణి శోభారెడ్డి గారు, సత్యనారాయణ గారు, రాజబాబు గారు, అబ్బాయి గారు, సిరి గారు అందరూ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి మన నియోజకవర్గం రాజకీయాలు వచ్చిందని అందరికీ కూడా తెలుసు. గతంలో మరి గురుబాబు గారు కానివ్వండి, విజయేష్ గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, నేను కానీ నియోజకవర్గ శాసనసభ్యులుగా మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, మన ప్రాంతంలో ప్రజలకు అన్ని రకాలుగా అన్ని ఉపయోగపడాలని ఆలోచనతో ఆ రోజుల కార్యక్రమాలు చేసింది. ఆ తదుపరి మారిన రాజకీయ పరిస్థితుల్లో గత 10 సంవత్సరాలు మన నియోజకవర్గం ఏ విధంగా